సక్సెస్ఫుల్లీ డన్ 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 అప్పటికెళ్ళి వెయిట్ చేస్తున్నాయి డైలాగ్ కొట్టాలి ఎప్పుడు అడతాడో అనుకోండి. యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ అనుకున్నలా ఎగ్జిక్యూట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. టైం బాగా టైట్ అయిపోయింది లాస్ట్ మినిట్లో. లేకపోతే గుడికి వెళ్ళుండే, గుళ్ళో రికార్డ్ చేస్తుండే, అవుట్డోర్లో సంథింగ్ షూట్ చేస్తుండే. బట్ టైం వాజ్ వెరీ లిటిల్. విల్ గెట్ ద ఫుటేజ్. అంత అనుకున్న పనులు అవుతాయి కానీ మేము వెళ్ళాల్సిన మనం వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్తారు అందరు జనాలు. ఎట్లా అనిపించింది బ్రో? మాస్ పూరా మాస్ బాగుండే. లెక్కిన ఒకడు పక్క నుంచి ఒకళ్ళు ఎగ్జైట్ అవుతా ఉంటారు, వాళ్ళు ఇట్లా అంటే ఆయనకు షాక్ ఇచ్చారు. ఇంట్లో అవుట్పుట్లు రావాలని ఒక చిన్న టార్గెట్ ఇంటర్నల్గా సబ్కాన్షియస్గా ఉంటుంది. ఏమంటారు ప్లాన్ చేసుకున్నానికంటే ఎక్కువ నాకైతే నేనైతే బ్రో నువ్వు ఇవాళ వైలెన్ పార్ట్ అయితే నేను వెయిట్ చేస్తున్నా ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్కి ఇవ్వాలి. అదే చెప్తా అంటే ఎండ్ అయ్యే నోటు చాలా మంచిగా అవుతాం అనేది కాన్ఫిడెంట్ ఉండే. అండ్ ఇట్ వాజ్ లైక్ దట్ చాలా రెగ్యులర్. ఇదే సాధారణమైన విషయం జాస్తి ఎందుకు. ఓకే నాన్ మ్యూజిషియన్స్ ఓకే నేను కూడా మ్యూజిషియన్ అవుతా వెరీ సూన్. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంద్రా అంటే ఐ వాంట్ టు బికమ్ మ్యూజిషియన్ బ్రో. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నా ఇప్పుడు. నేను కొత్త గోల్. క్లాస్లో ఒక 10 మంది ఇట్లా నువ్వేమవుతారా అని చిన్నప్పుడు క్లాస్లో అడుగుతుంటే ఎవడు ఏ పేరు చెప్పలేదు, అది మాత్రం చూసుకొని చెప్తుండే నేను. లేకపోతే మనకు నచ్చిన పిల్ల ఏం చెప్తా అది చెప్తుండే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పాను. నేను నాకు ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్కూల్లో ఉన్నా. నేను ఆ క్లాస్ నీకు డాక్టర్ అవ్వాలని అనుకో, నేను కూడా డాక్టరే అంటుండే. అక్కడ ఆమె అదేంటిది ఏలియన్ అవ్వాలని నేను ఏలియన్ అవుతుండే. నేను బట్ ఇప్పుడు టైం బ్యాగ్ అసలే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాకు. టైం 1 బజ్జిగా రాత్రి నైట్ 1 అయింది. ఇప్పుడు మనకు వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. అంటే యాక్చువల్లీ మనం ట్రావెల్ చేయలేదు, జస్ట్ వీఆర్ లైక్ ఆన్ ద వర్క్. బట్ ప్రాపర్గా ట్రావెల్ చేస్తుంటే నాతో నీకు వేరే ఎక్స్పీరియన్స్ వచ్చేది డెఫినెట్లీ. నేనంటే ట్రావెలర్ అవ్వాలని ఉంది బ్రో అని చెప్తున్నాను. ఆయన ఊ డజన్ ఉంటుంది ట్రావెల్. నాకైతే అసలు పాస్పోర్ట్ లేదు నాకు తెలుసు. అమ్మ నేను షాక్ అయిపోతుంది. పాస్పోర్ట్ లేకపోతే మొన్న ఏదో యూఎస్ది ఒక టూర్ది ఒకటి వచ్చింది. అంటే లైక్ అక్కడ ఏదో అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, నేను నామినేట్ అయ్యా. వాళ్ళు నాకు టికెట్లు హోటల్ అన్ని ఇస్తామన్నారు. అండ్ దట్ వాజ్ జెన్యూన్ ఈవెంట్. అని ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకున్నా కానీ పాస్పోర్ట్ లేదని చెప్పేసరికి అని అన్నారు వాళ్ళు. అట్లా జరుగుతుంది అనమాట. పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. అంటే దానికి 10th సర్టిఫికేట్ కావాలంట. నువ్వు 10th పాస్ అవ్వాలి. నేను పాస్ అయినా కానీ సర్టిఫికేట్ తీసుకోలేదు బీటెక్ నుంచి. షిట్ అంటే పెద్ద నాకు తెలుసు నేను చదువులో డిపెండ్ కానని. ఇంకా ఎట్లా మనం ఏం చేస్తాం రా సర్టిఫికేట్లతో వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉండను అనుకున్నాను. పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పి గమనించలేదు నేను. బట్ ఓవరాల్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫర్ మీ? ఏం లేదు అంటే ఏది లైక్ ఎనీథింగ్ లైక్ రిగార్డింగ్ బ్లాగింగ్, లైక్ చేసిన విధానం, డాక్యుమెంటేషన్ చేసిన విధానం, ఇంకే సంథింగ్ ఎనీథింగ్. జస్ట్ అంటే నా ఒకటే సజెషన్ కాదు, దట్ లైక్ మోర్ లైక్ కన్సర్న్. ఏంటి కన్సర్న్ ఏంటి? అన్ని టైమ్స్లో జనాలు నీతో మంచిగానే ఉంటారన్న కాన్ఫిడెంట్ ఎందుకో నాకు అది కొంచెం స్కేరీ అనిపిస్తుంది. బికాస్ నేను చూసిన వాటిల్లో ఐ సీన్ లైక్ ఎక్స్ట్రీమ్లీ పాయిజన్ పీపుల్ని చూసినాం బయట. అంటే ఎవడోక లైక్ సపోజ్ ఏదో జిమ్లో ఎవడో తప్పు చేస్తున్నాడు, వాడికి ఇంకొంచెం అట్లా చేస్తే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ట్రైనర్ సార్ అది కొంచెం ఇట్లా జాగ్రత్త పట్టుకోండి అని చెప్పిండు అంతే. నువ్వు నాకు ట్రైనరా ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని సీరియస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాడి మంచిగా లిటరల్గా ఇట్లా పట్టుకోవద్దు సార్, అది బెస్ట్ ఇరిగిపోతుంది అట్లా పట్టుకుంటే అని చెప్పి అంటే కూడా నువ్వు నా ట్రైనరా, నేను వరల్డ్లో చాలా మంచి ట్రైనర్తో నేను ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటాను జరిగింది నా జిమ్లో. నేను అనుకున్నా అసలు ఈయన పెళ్ళం ఎట్లా భరిస్తుంది రా వీడిని, అసలు ఇంత స్కేరీ పీపుల్ ఉంటారు బయట. అండ్ ఈయన మనోడు నమస్తే అని చెప్తాడు, వాడు నేను ముందే తెలుసా అనుకుంటాడు వాడు ఎక్స్ప్రెషన్. తర్వాత దేకడు మళ్ళీ నమస్తే ఎందుకు పెట్టినా నాకు కూడా నేనుంటా అలా ముంగట అంటే వాడు అంతే అని చెప్పేసి రావాలి వెనకాల నుంచి. అంటే అంత స్కేరీ లైక్ ప్యాన్ ఇండియా తిరుగుతాడు కానీ మరి అంటే ఆల్ టైమ్ ఎవ్రీ టైమ్ అసలు అట్లా ఎంత పాజిటివ్గా ఎట్లా దొరుకుతారు అనుకుంటాడు అని ఒక చిన్న డౌట్ అంతే. జస్ట్ బీ కేర్ఫుల్. కొంచెం జనాల ఎక్స్ప్రెషన్లు వాళ్ళ మూడ్లను కొద్దిగా గమనించి నీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలని అంటాను నేను. ఓకే అంతే. నేనే మా మ్యూజిషియన్లో నేనే కదిలించని విధంగా మనోడు కదిలించాడు. అంటే గ్లాడ్ దట్ దే హ్యావ్ జెల్డ్ వెరీ వెల్ విత్ హిమ్. బట్ నాకేది అమ్మ నేనే ఇంతవరకు ఇట్లా మూవ్ కాలేదేంది వీళ్ళతోనే అనుకునేది. ఏమో దట్ కైండ్ ఆఫ్ దట్ ఇట్స్ నాట్ లైక్ అవ్వాలని కాదు, ఏమో వెళ్ళినప్పుడల్లా పని అనే ఉండేది. సో ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ ఆఫ్టర్ డాక్యుమెంటింగ్ సమ్ వీడియో, కొన్ని క్వశ్చన్లు అడగటం వాళ్ళని. సో బేసిక్లీ నేను నమ్మేది ఏంటంటే మనం వాళ్ళు నిజంగా జెన్యూన్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు కూడా చాలా మంచి ఫీల్ అవుతారు, నా ఒపీనియన్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా అందరికి పాపులారిటీ ఇష్టమేమో అనిపిస్తుంది. మనోడు ఏందో చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నారు అందరూ అమ్మని ఇవాళ వైలెన్ అవుతున్నావు. నెక్స్ట్ టైం తప్పకుండా రా, నువ్వు నెక్స్ట్ టైం తప్పకుండా రా కళ్యాణ్తో. ఐ విల్ హ్యావ్ సమ్ నైస్ టైమ్ అండ్ నైస్ వెరీ గ్రేట్. But it was great time, bro. But really thanks for the opportunity.
ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, మనకి ప్లాన్ చేయలేదు అసలు ఇది. ట్రావెల్ ఎంత ఇంపాసిబుల్ అంటే నేను ఇవాళ లైక్ నాట్ ఏదో నేను ఒక టూ త్రీ టైప్ ఆఫ్ ఒక షర్ట్స్ కొన్ని టీ షర్ట్లు ఇవాళ నేను ఈ కైండ్ ఆఫ్ ఈ బ్లాగ్స్లో వేసుకున్నాయి. అవి ఒక 6-7 నెలలు అయింది కొని. అంటే ఎప్పుడన్నా వేసుకునే ఛాన్స్ వస్తుందా వాటిని, ఎప్పుడన్నా వేసుకునే ఛాన్స్ దొరుకుతుందా వాటిని అని చెప్పి వెయిట్ చేస్తున్నది. ఇవాళ హోటల్కి వచ్చి కొన్న తర్వాత మా ఫైనల్గా ఇవాళ వేసుకుంటున్నారా ఈ బట్టలని. ఈవెన్ దిస్ షర్ట్ బ్లాగులు వస్తాయి. నేను అనుకుంటాను అమ్మ అసలు ఏ రోజైనా వేసుకుంటాను ఈ షర్ట్ అని చెప్పి. ఇందులో వేసుకున్న షర్ట్లు పాయింట్లు అన్నీ ఫస్ట్ టైం వేసుకుంటున్నాయి అన్నీ. అసలు నాకు కొన్ని 6-7 నెలలు అవుతుంది. అట్లుంటుంది మన పరిస్థితి. ట్రావెలింగ్ అంటే దూరికి బాధ అది. కొనుక్కున్న షర్ట్ ఎప్పుడు వేసుకుంటున్నాం అనేది పెద్ద ఈవెంట్ నాకు. బ్రో నువ్వు బ్లాగింగ్ చేయాలి బ్రో ప్లీజ్. షుడ్ స్టార్ట్ బ్లాగింగ్ బ్రో. ఐ ఫెల్ట్ లైక్ మన చేతిలో నా పనే బ్రో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంది, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే మా డైరెక్టర్లు అందరూ పార్టీ ఇవ్వకుండా ఇది చేస్తున్నాడు. అయితే పెద్ద ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తున్నాడు అందరినీ అనుకుంటారు. నా ప్రైవేట్ లైఫ్ నా ఇన్స్టాగ్రామ్ లైఫ్ రెండు ఒకటే అని అనుకుంటారు అందరూ. అదే పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది నాకు. ఇక్కడ పక్కన కత్తి తీనా కానీ అక్కడ ఒక సెల్ఫీ పోతుందని నాకు తెలియదు. అది రెండు వేరే ఎమోషన్లని ఎవడు కేటగిరీ చేయరు. మా వెళ్ళి మా ఇంత సాడ్ బిజియం వేసుకోకపోతే. బట్ యూజువల్లీ లైక్ ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఉన్నా లైక్ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఐ విల్ ఫీల్ లిటిల్ బిట్ షై అనమాట. ఓకే ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏం ఇక్కడ నేను మాట్లాడవసరం మన బ్లాగ్లో నేను భయ్యా ఉంటే భయ్యను మొత్తం తీసుకెళ్తాను అనమాట బండిని. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. స్పాంటేనియస్గా అట్లా వెళ్ళిపోతాను. అంటే ఐ ఫీల్ లైక్ ఐ రీడ్ దేర్ అంటే మూడ్స్ అట్లా వాళ్ళ ముఖంలో ఎట్లుందో దాన్ని బట్టి కంఫర్ట్ కానీ మెల్లిగా ఇంజెక్షన్ ఇచ్చినట్టు మాట్లాడేసుకోవాలి. నేను చెప్పేది బ్లాగింగ్ గురించి నేను చెప్పేది లైక్ కెమెరా ముందు. ఓ యా కెమెరా ముందు నేను చెప్పేది. జనాలతో డీలింగ్ అంటున్నాను. అదే జనాలతో డీలింగ్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ యా బ్రో చేరుకున్నాం హైదరాబాద్, బయటకు వచ్చాం. అది జంపింగ్ చెప్పా. ఇంకా మా డైరెక్టర్లు అందరికీ చూపించి క్రేజీ వచ్చింది పాటలు. ఇవాళ పాట మాత్రం అంటే ఆఫ్టర్ యాడింగ్ వైలిన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ వీడియోలో ఎప్పుడు వస్తాయో తెలియదు మాకు, ఎందుకంటే కొంచెం పాట రిలీజ్ అవ్వాలి, పాట కనీసం టీజర్లైనా పడాలి, అప్పుడే మనం రిలీజ్ చేయగలం ఈ వ్లాగ్ని. లేకపోతే పేపర్ లీక్ అయిపోయిందని భయాన్ని వేస్తారు బొక్కలో, నన్ను కాదు ఫస్ట్. సో అది మ్యాటర్. చాలా పెద్దగా అయిపోయింది ఆల్రెడీ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ చెప్పండి కళ్యాణ్ బాయ్. కళ్యాణ్ బాయ్ బాయ్ చెప్పండి. స్టే కనెక్టెడ్ ప్లీజ్. టడా టడా బుయ్. ఏ బాయ్ చెప్పి మామూలుకి బాయ్. కళ్యాణ్ బ్రో ఈ తిరుగు సైడ్ తిరుగు.